అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా బద్వేల్లో మున్సిపాలిటీ పరిధిలో సి కొత్తపల్లి అనేటువంటి వార్డులో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి దళిత వర్గాలకు నిరుపేదలైనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకోవడం, మరి ఆ గుడిసెలను ఈ 2 ఎకరాలు నేను కొన్నాను, నా దగ్గర అగ్రిమెంట్ ఉందని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రామచంద్రారెడ్డి తన అనుచరులు కనీసం మహిళలు అనేటువంటి గౌరవం లేకుండా భార్య ముందర భర్తలను కొట్టడం జరిగింది, భర్తల ముందర భార్యలు కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటనను ఎదుర్కోవడం కోసం ప్రయత్నిస్తే జడ పట్టుకొని బట్టలు కూడా ఊడిపోతున్నాయనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఆ మహిళల మీద దాడులు జరగడం, ఆ మహిళలు దాడులు జరగడంతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళకంటే కొట్టినటువంటి వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి ఈ మహిళల మీద, ఈ దెబ్బలు తిన్నటువంటి దళితుల మీద అక్రమ కేసులు బడాయించడం కూడా జరిగింది. ఏ స్థలంలో అయితే వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారో ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కి పోయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే, అయ్యా వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారా, మరి దళితుల మీద కేసు కట్టాల్సినటువంటి సందర్భం ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నిస్తే, నాకు ఏమీ తెలియదు, మా ఆఫీసర్లు కట్టమన్నారో నేను కేసు కట్టినా, ఏమన్నా ఉంటే మా ఆఫీసర్లతో మాట్లాడుకోకండి అని బాధ్యత రహితంగా మాట్లాడడం బట్టి చూస్తూ ఉంటే, కూలికి పోతే గానికి కూటికి జరగనటువంటి దళిత పేదలను అధికార బలం ఉపయోగించి వారిని దెబ్బతీయడం అనేది ఆటవిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మండలం మున్సిపాలిటీ సి కొత్తపల్లి అనేటువంటి రెవెన్యూ గ్రామం ఉంది. అక్కడ ఊరైతే లేదు, ఎప్పుడో ఉన్నది, వెళ్ళిపోయినారు, లేచిపోయినారు. అదంతా కూడా దాదాపుగా ప్రభుత్వ భూమి, చుక్కల భూమి. ఆ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటున్నారు. చాలా కాలంగా వాళ్ళు పట్టాలు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఇల్లు లేనటువంటి పేదలు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, సిపిఎం ఆధ్వర్యంలో వాళ్ళు ఆక్రమించి ఇల్లు వేసుకుంటూ ఉంటే, రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆ ఊరు కాదు, పక్కన చాలా దూరం, జోగ్యారిపల్లె, అతనికి ఎలాంటి పట్టాలు కానీ లేదు, అతనికి అనుభవం, హక్కులు కానీ ఏమీ లేవు. అటువంటి ఇతను వచ్చి దౌర్జన్యం చేసి మహిళలను కొట్టడం అనేటువంటిది దారుణమైనటువంటి. మేము నిన్న ఎస్ఐ గారిని అడిగాం, సత్యనారాయణ, ఆయన కడప నుంచే పోయారట. ఆయన అడిగితే, ఏమోనండి అవన్నీ మాకేం తెలుసు, పైన సిఐ గారు, ఎస్పీ గారు చెప్పారు కేసు కట్టమని, మేము కట్టాము. అతనిది భూమి కాదు. రెండోది, వాళ్ళ ఊరికి పోయి వీళ్ళేం దౌర్జన్యం చేసింది లేదు, ఎక్కడోడో వచ్చి వీళ్ళు ఇల్లు వేసుకుంటూ ఉంటే దౌర్జన్యం చేశాడు. మరి రామచంద్రారెడ్డి మీద కేసు పెట్టకుండా, రామచంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కేసు పెడతానంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ముందు వెనుక ఆలోచించకుండా, విచారించకుండా కేసు రాయించినప్పటికనే కడతారా? అట్లయితే మేము చాలా ఇచ్చున్నాం, ఎక్కడా కట్టలా మాకు తెలిసి, న్యాయం ఉండి కూడా. బద్వేలు సి కొత్తపల్లికి సంబంధించి దళితుల పైన దాడి చేయడం ఎట్లుందంటే, అతనికంటే ఇతను ఘనుడు, ఇతనికంటే అతను ఘనుడు అని టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళు గొప్పోళ్ళే, వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు గొప్పోళ్ళే, ఎవరు ఏం తగ్గలే. దళితుల భూములు ఆక్రమించుకోవడంలో కానీ, దళితుల పైన దాడి చేయడం కానీ ఏమాత్రం మారలే. ప్రభుత్వాలు మారినాయి అంతేగాని
దళితులపైన దాడులు మాత్రం ఏమాత్రం ఆగలేదు, ఆపటం లేదు, ఆపటానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రేక్షకుల్లాగా అధికార పార్టీ ఏదైతే చెప్తే ఆ విధంగా కేసులు రిజిస్టర్ చేయడం, బాధితులపైనే రిజిస్టర్ చేయడం అనేది, బాధితులపైనే ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఏ ప్రభుత్వాలు మారినాయి కానీ పేదలపై లేకపోతే భూ కబ్జాలపై లేకపోతే అగ్రవర్ణ దాడులు కానీ ఇవన్నీ ఏమీ మారలేదు. మేమంతా మార్చేస్తాం, ఈ భూ కబ్జాలను అడ్డుకుంటాం, పేదలకు భూములు పంచుతాం, దళితులకు రక్షణగా నిలబడతామని చెప్పిన టీడీపీ పార్టీ ఈరోజు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినట్లే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నా కానీ ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు. వీటిని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కలిపిన ఐక్యవేదిక ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఎదుర్కొంటాం. వీటికి అడ్డుకట్ట వేసేంత వరకు కలిసికట్టుగా పోరాడతామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బద్వేల్ తాలూకా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సి కొత్తపల్లె అనే మున్సిపాలిటీ పరిధిలోనే అక్కడ ప్రభుత్వ భూమిలో బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి దళితులు, పేదలు, అతి పేదలు వాళ్ళు ఉండడానికి ఇంటి స్థలం లేకపోతే, ప్రభుత్వం వాళ్ళకి ఇంటి స్థలం కేటాయించకపోతే వాళ్ళు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు కాపురం ఉండడానికి. గుడిసెలు వేసుకుని కాపురం ఉన్నారు. అక్కడ అదే అధికార పార్టీకి చెందినటువంటి రామచంద్రారెడ్డి అని నాన్ లోకల్ అతను, ఆ ప్రాంతం వాసి కాదు, అతను వచ్చి ఇది నాది స్థలం, ఈ భూమి నాది అని చెప్పి అక్కడ ఉన్న ఆ గుడిసెలో ఉన్నటువంటి మహిళలను, వాళ్ళ భర్తలను వాళ్ళు బయట నుంచి వచ్చి కొంతమంది 20 మంది రౌడీలతో మారణాలతో వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ లేడీని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పోయి కొట్టి వదలలేదు. వదలడమే కాకుండా ఈయనే వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టాడు. వీళ్ళు పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఈ కేసు నుంచి తప్పించడం కోసం, వాళ్ళని భయభ్రాంతికి గురి చేయడం కోసం రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి కౌంటర్ కేసు పెట్టాడు. దీన్ని ప్రజా సంఘాలుగా, అఖిలపక్షంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడం కాదు, ఎవరైతే పేదలు అక్కడ గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెందాలి, వాళ్ళు అర్హులు. ఎందుకంటే ఎక్కడ కూడా సెంటు భూమి లేని వాళ్ళు, ఇంటి స్థలం లేని వాళ్ళు, అలాంటి వ్యక్తులు 2 సెంట్లు గుడిసె వేసుకుంటే వాళ్ళను భయభ్రాంతికి గురి చేసి కేసులు పెట్టి దాడులు చేసి వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు. అదే మున్సిపాలిటీ, బద్వేలు మున్సిపాలిటీలో 1000 ఎకరాలు, 100 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు గత వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ. వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, పోలీసుల యంత్రాంగం వెళ్ళట్లేదు, రెవెన్యూ యంత్రాంగం వెళ్ళట్లేదు. కేవలం దళితులు 2 సెంట్లు భూమి ఇంటి స్థలం వేసుకుంటే వాళ్ళని అధికార పార్టీలు రకరకాలుగా ప్రయోజనాల గురి చేసి దాడులు జరిపి వాళ్ళని ఆ గుడిసెలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ కోసం వాళ్ళకు నిజంగా ఆ గుడిసెలు, ఆ ఇంటి స్థలాలు దక్కేంత వరకు అఖిలపక్షంగా మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్పి తొందరగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.